ఆకాష్, భూమి వాళ్ళు విన్నర్స్ అవ్వడంతో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. తర్వాత ఆకాష్ కంపెనీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. మిస్టర్ ఆకాష్, మీరు విన్నర్ అయ్యారు కాబట్టి ఇదిగోండి, మనం అనుకున్న దాని ప్రకారం అగ్రిమెంట్ పేపర్స్ తీసుకువచ్చాను. ఈ ప్రాజెక్ట్ మీకే ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదిగిపోయినట్లే. వీటి మీద సైన్ చేయండి అని ఫైల్ని ఇవ్వడంతో, అలాగే సార్, ఇది నా డ్రీమ్ ఈ రోజుతో నెరవేరబోతుంది. నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే సైన్ చేస్తాను అని ఆకాష్ సైన్ చేయబోతూ ఉంటే, ఒక్క నిమిషం ఆకాష్ ఆగండి అని అతను అంటూ ఉంటాడు. ఏంటి అని ఆకాష్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మీరు మాత్రమే సైన్ చేస్తే సరిపోదు, భూమి గారి కూడా సైన్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ని మీ ఇద్దరి పేర్లతో మేము డిజైన్ చేశాము కాబట్టి భూమి గారి సైన్ తప్పనిసరి. మీతో పాటు ఆవిడ కూడా సైన్ చేయాలి. ఆవిడెక్కడా అని అడగడంతో ఇక ఆకాష్ కోపంగా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. భూమి ఫోన్ చూసుకుంటూ బయట నిలబడి ఉంటుంది. సరిగ్గా అప్పుడే శరశ్చంద్ర కారులో అక్కడికొచ్చి భూమి ముందు ఆగి ఉంటాడు. రా భూమి అంటూ బలవంతంగా భూమిని కారులో ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. అది కాదు నాన్న అని భూమి ఎంత చెప్తున్నా కూడా ఇంకేం మాట్లాడకు అంటూ శరశ్చంద్ర కోపంగా కారులో భూమిని తీసుకువెళ్తూ ఉంటే, భూమి కారు అలా వెళ్తూ ఉంటే ఆకాష్ భూమి కోసం వెతుక్కుంటూ పరుగులు పెడుతూ బయటికి వస్తాడు. భూమి అలా కారులో వెళ్తూ ఉంటే ఆ విషయం ఆకాష్కి తెలియకపోయి ఉండడంతో, భూమి ఎక్కడుంది, భూమి సంతకం చేయకపోతే ఇక నేను ఈ ప్రాజెక్ట్ తీసుకోలేను, నేను గెలిచి కూడా వేస్టే అని కంగారు పడుతూ మొత్తం వెతుకుతూ ఉంటాడు.